హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ 1580. మనం ఎగ్ కర్రీ అండి ఈరోజు. ఇగో కోడిగుడ్లకి ఇట్లా ఘాట్లు పెట్టుకుందాము. ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేపుకుంటే బాగుంటుందండి. చూడండి, దీంట్లో ఆయిల్ పోసేసిందండి. కొంచెం వేడి కావాలా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసిందండి. మన పసుపు వేసిందండి. కొంచెం అంతా సాల్ట్ వేద్దాము. ఉప్పు మన గుడ్డుకు పడుతుంది. కొంచెం సాల్ట్ వేసినాను. చూడండి, ఒక్కొక్క గుడ్డు వేసుకుందాము. ఆయిల్ వేడైంది. అన్ని పలిగిన గుడ్డు కొంచెం పసుపులో వేపుకుందాము. కొంచెం ఆయిల్ ఇట్లా కలుపుకుందాము. ఇది బాగుంటుంది. కొంచెం ఆయిల్ అయితే బాగుంటుంది. చేస్తున్నాండి. దాల్చిన చెక్క 3 లవంగాలు వేస్తున్నాను. ఉల్లిగడ్డ వేస్తున్నాండి. ఉల్లిగడ్డ కరివేపాకు. ఇగో సాల్ట్ వేసుకుందామండి. తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ. అందుకోసమని సాల్ట్ వేసినానండి. కొంచెం పసుపు వేసుకుందామండి. టమాటా వేసుకుందామండి. ఇగో ఉల్లిగడ్డలు ఎర్రగాయని టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు వేసి మంచిగా కలుపుదాం. మంచిగా కలపాలి. ఇట్లా టమాటాలు మంచిగా ఉడుకుతాయండి. దీంట్లో ఉప్పు వేసినా మంచిగా మగ్గిపోతాయి. మెత్తగా అయిన తర్వాత కారం వేసుకుందాం. అప్పటిదాకా కారం వేసేది లేదు. నా వీడియో చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కొత్త ఛానల్ కదండి, మీరు ఆదరిస్తే నేను ముంగటికి వెళ్ళగలుగుతాను. ప్లీజ్. మూత పెడదామండి. 2-3 నిమిషాల వరకు మూత పెడదాం. అయితే మంచిగా మెత్తగా అవుతాయి టమాటా. ఇవన్నీ అల్లం ఎల్లిగడ్డ వేయలేదండి, మర్చిపోయినా, ఏమనుకోద్దు, సారీ. కొంచెం ఎంత వేస్తున్నా అల్లం ఎల్లిగడ్డ. అల్లం ఎల్లిగడ్డ వేసి ఇట్లా మంచిగా కలపాలండి. ఇప్పుడు మంచిగా కలిసిపోతుంది కూరలా, అట్లేం లేదు. మంచిగా అప్పుడైనా ఇప్పుడైనా కానీ కలిసిపోతుంది. నూనెలో ఉడకడమే కదా. టమాటా అయినా కానీ ఉల్లిగడ్డ అయినా కానీ ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంచెం జీలకర్ర పొడి వేద్దామండి. ఇగో జీలకర్ర పొడి వేసేసినాను. అదేవిధంగా ధనియాల పొడి వేసిండండి. బాగుంటుంది ధనియాల పొడి వేసుకుంటే. ఓకే, మన కర్రీ ఇక్కడ వరకు వచ్చిందండి. ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడకాల. ఒక 5 మినిట్స్ ఉడకాలండి. టమాటా మంచిగా మెత్తగా ఉడకాల. ఉడికిన తర్వాత కారం అవన్నీ వేసుకోవాలి. ధనియాల పొడి జీలకర్ర పొడి వేసినాను. ఉడుకుతుంది. దీంతో లాస్ట్లో గరం మసాలా వేద్దాం. మనకు టమాటా అయితే మెత్తగా అయిందండి. చూడు, ఆల్మోస్ట్ టమాటా మెత్తగా అయింది. ఇగో ఇప్పుడు కారం వేసుకుందాము. టమాటా మెత్తగా ఎంతవరకు కారం వేసుకోవద్దండి, వేసుకుంటే టమాటా ఉడకదు. ఇగో కారం వేస్తున్నాను. ఇది ఎక్కువ కారం లేదండి, మామూలుగా ఉంది కారం కాబట్టి కొంచెం వేస్తున్నాను. ఇది కలిపేస్తాండి కారము. దూరం పెట్టు. ఇది కొంచెం నీళ్ళు చిలకరిస్తాండి. ఎందుకంటే నీళ్ళు చిలకరిస్తే కొంచెము కారం అనేది మన టమాటా పడుతుంది. కొంచెం చిలకరించాలి నీళ్ళు, కొంచెం చిలకరించాలి. అయితే మనం వేసిన కారము టమాటా ముక్కకు పడుతుంది. మనం తింటుంటే టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టేద్దాం మంట. సిమ్లో పెట్టేసి ఉడికిద్దాం. సిమ్లో పెట్టేసినండి మంట. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూద్దామండి. ఇదే స్టేజ్లో వేసుకుందాం. తక్కువ పడితే తర్వాత బాగుండదు. కొంచెం ఉప్పు అయితే తక్కువ ఉన్నదండి, ఉప్పు వేస్తాను. ఇంత ఉప్పు పడుతుందండి. ఇవి గరం మసాలా కొంచెం ఎక్కువ కాదు, కొంచెం వేస్తున్నా.
ఇవ్వండి, ఇదంతా కలుపుకుందాం. మంచిగా గరం మసాలా వేసినాం కదా, ఇదంతా కలుపుకుందాము. కొంచెం ఉడకనిద్దామండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందామండి. ఇగో కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసి కలుపుకుందాము. మంట సిమ్లో పెట్టినండి, సిమ్లో పెట్టి చేస్తున్నాను వంట, అందుకోసం కొంచెం లేట్ అవుతున్నది. స్టవ్ సరిగా లేదు, మంట సిమ్ చేస్తే మొత్తం పోయింది మంట, అందుకోసమనే మళ్ళీ ముట్టించి చేస్తున్నాను. దూరం రాము ఇట్లా ఇట్లా బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే టమాటా మంచి మెత్తగా అవుతుంది. మెత్తగా అయినప్పుడే టమాటా టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటా కర్రీ, టమాటా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేస్తానండి దీంట్లో. ఎగ్స్ కూడా నూనెలో ఉడకాలి కొద్దిసేపు, కాబట్టి ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. నూనె పీల్చుకుంటుంది కదండి, కొంచెం ఎగ్గుకు ఘాట పెట్టినాను అంటే టమాటా రసం పీల్చుకుంటుంది, కూరది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఎగ్గు తింటుంటే కర్రీ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం 2 నిమిషాలు పెడదామండి. చూడండి, ఫైనల్గా మన కర్రీ అయిపోయిందండి. టమాటా ఎగ్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చూసినాను, చాలా బాగుంది. ఇప్పుడు తినేటప్పుడు డిన్నర్ వీడియో కూడా పెడతానండి, చూదురు కానీ. చాలా బాగుందండి కర్రీ. ఇది చేయించినాను నాది. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సువార్త కిచెన్ 1580 నా ఛానల్. దయచేసి మర్చిపోవద్దండి ప్లీజ్. కొత్త ఛానల్ కదా, మీరు ఆదరిస్తేనే కదండి నేను ముంగటికి వచ్చేది. మీరు ఆదరియకపోతే ఎట్లా ముంగటికి వస్తాను? ప్లీజ్, నేను ప్రతి ఛానల్లో కూడా చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను నేను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పేసి అని. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పూర్తి వీడియో చూడండి. షార్ట్ వీడియో కూడా పెడతాండి. ఇప్పుడు మేము డిన్నర్ చేసేటప్పుడు షార్ట్ వీడియో కూడా పెడతాను. ఇదే కర్రీ ఉంటుంది, షార్ట్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. ఇప్పుడు చేయించినాను ఒకసారి చూడండి. మన కర్రీ ఈ స్టేజ్లో ఉంది, బాగుంది కర్రీ. కొంచెం అండి, 2 నిమిషాలు. చూడండి, కర్రీ సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. మనం అన్నీ వేసినామండి దీంట్లో. కరివేపాకు, కొత్తిమీర, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వచ్చినాయండి ఇందులో, కాబట్టి చాలా టేస్టీగా ఉంది. ఇక మూత పెట్టేస్తుందండి, ఆఫ్ చేసేస్తాను. ఇటు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.